ఒక దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్తో నా ఫ్రెండ్ తనతో మాట్లాడుతున్న క్రమంలో అంతా వింటూ తను చిరునవ్వు నవ్వి ఒక మాట చెప్పింది, నువ్వు చెప్పినవన్నీ మా అసోసియేషన్లో కూడా ఉంటాయే, మేము కూడా అనుభవించిన వాళ్ళమే, మేము అనుభవిస్తున్నాము అని చెప్పారు. అంటే ఉమెన్కి ఎక్కడైనా కూడా హరాస్మెంట్ అనేది తప్పట్లేదు. దీనికి నేను చెప్పేది ఏంటి అని అంటే, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ధైర్యంగా చెప్పగలిగే స్థితికి రావాలి అని. చెప్పగలిగే స్థితికి అని అంటే మళ్ళీ కనీసం పక్క వాళ్ళకి చెప్పమని అలా కాదు, మీరు ఎదుర్కొనే స్థితికి రావాలి, ఎదుర్కొనే ధైర్యం రావాలి మీకు. ఎప్పుడు సైలెంట్గా ఉండడం మొదలు పెడితే మిమ్మల్ని హెరాస్ చేసే వాళ్ళు బోలెడు మంది పక్కపక్కనే వస్తూనే ఉంటారు. అట్లా అని జాబ్ మానేయగలుగుతామా? ఎవరు జాబ్ మానేయలేరు. ఎవరో ఒక చెత్త విధవ ఉన్నాడు అందుకోసమని నేను జాబ్ మానేస్తాను అని మానేస్తారా? మానేయరు కదా. సో మీరు ఎంత ధైర్యంగా ఎదుర్కోగలరు, ఎదుర్కోవాలి అనడానికి ఈ పోష్ యాక్ట్ అమ్మ. ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది కూడా యాక్ట్ ఏముంది చెప్పటానికి, నేనైతే పక్కా వచ్చింది ఒక్కదానికోసమే. పోష్ యాక్ట్ అని నేను వెళ్ళిపోయిన తర్వాత గూగుల్లో కొడితే మీకు టోటల్ యాక్ట్ గురించి తెలుస్తుంది. తెలీదా మీకు? ఖచ్చితంగా తెలుస్తుంది. అది కాదు నాకు కావాల్సింది. దీన్ని వినియోగించుకోవడము అంటే మీలో ధైర్యం రావాలి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఎవరైనా ఏదన్నా అనాలి అంటే వాళ్ళు భయపడే స్టేజ్కి రావాలి. సైలెంట్గా ఊరుకుంటే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఇంకో కేసు వచ్చింది, అదేంటి అని అంటే ఎంత దారుణం దరిద్రం అంటే, ఆ అమ్మాయినే కాదు ఎవరిని కూడా అతను ఏమంటాడు అని అంటే బిడ్డ బిడ్డ అని పిలుస్తూ ఉంటారు. చేసేదంతా చెండాలమే, మళ్ళీ చూపులు చెండాలమే, చేసేవి చెండాలమే, కానీ బిడ్డ అనే పలుకుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తిని బిడ్డ అనే చెప్తూ ఉంటారు. ఏజ్ కూడా పెద్దగానే ఉంటుంది. అంత మాత్రం చేత అతను యాక్సెప్ట్ చేయొచ్చా? బిడ్డ అంటున్నారు కాబట్టి. సో మనకి తెలుస్తుంది వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ కరెక్ట్. ఆ పర్సన్ కరెక్ట్ ఎవరు, రాంగ్ ఎవరు అనేది 100% మనకి తెలియట్లేదు. వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అనడం కూడా కరెక్ట్ కాదు. మహిళలు ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, పెట్టే ఆపర్చునిటీ మనం ఇవ్వద్దండి. ఖచ్చితంగా నిజంగా ధైర్యంగా ఉండే ఉమెన్ ఒక్కసారి గట్టిగా చూడటమో చెంప పగలగొట్టడమో చేస్తే ఇట్లాంటివన్నీ ఆగుతాయి. కానీ ఆ పని చెయ్యరు. ఆ ధైర్యం మీలో రావాలి అనే ఈ పోష్ యాక్ట్ అనేది చెప్తూ ఉన్నాము.